కర్రెగుట్టెల్లో నక్సల్స్ జాడ దొరకడం లేదట. వాళ్ళు చిక్కలు దొరకనంటూ తయారయ్యారు. సో రోజులు గడుస్తున్న దొరకని ఆచీకి రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్. ప్రతికూల వాతావరణంలో చితికిల పడుతున్నటువంటి పారామిలిటరీ బలగాలు, పలువురికి డీహైడ్రేషన్. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం. ఇప్పటికీ 6 ఎన్కౌంటర్ అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే కర్రెగుట్టెల్లో ఏం జరుగుతుంది, కర్రెగుట్టెల్లో నిజంగా భద్రతా బలగాలు ఎందుకు కనీస ఆనవాళ్ళు కూడా రాబట్టలేకపోతుంది, అసలు మావోయిస్టులు అక్కడి నుంచి ఎప్పుడో తప్పించుకున్నారా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ చూడండి, తొలుత బచావో కర్రెగుట్టలు, ఆ తర్వాత ఆపరేషన్ కర్రెగుట్టలు. పేరు ఏదైనా కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో మావోయిస్టులను గుర్తించలేకపోయారా? 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారంటూ విడతల వారీగా 24,000 బలగాలు మోహరించిన పోలీసులు 6 PLGA సభ్యుల ఎన్కౌంటర్ మినహా పెద్దగా పురోగతి సాధించలేదా? అత్యంత క్లిష్టమైన గుట్టల్లోంచి మావోయిస్టులు మహారాష్ట్ర, తెలంగాణ వైపు తప్పించుకున్నారా అంటే ఈ ప్రశ్నలకు పెద్ద ఎత్తున సమాధానం ఏ విధంగా వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. భద్రతా బలగాల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ అయితే, అంటే భద్రతా బలగాల నుంచి పెద్ద ఎత్తున ఎలాంటి ఒక ఆనవాళ్ళు కూడా దొరకబట్టలేకపోతున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మాజీ పోలీసులు, నిఘా సంస్థల నుంచి అవుననే సమాధానం వస్తుంది. సో నక్సల్స్ గుట్టలపై ఉన్నప్పుడు అనుసరించాల్సిన యుద్ధ వ్యూహాలు కేంద్ర బలగాలు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయిన వాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ కర్రగుట్టలో కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులు, DRG, STF, కేంద్ర బలగాలు, CRPF, కోబ్రా మాత్రమే పాల్గొన్నారు. నిజానికి తెలంగాణలో 90 కిలోమీటర్ల పొడవున్న ఈ గుట్టలు ఉన్నాయి. దాదాపు సగం గుట్టలు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. అటు మహారాష్ట్రలోనూ ఇంద్రావతి నది వైపు గుట్టలు విస్తరించున్నాయి. మొత్తం 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ గుట్టలపై ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ పోలీసులు పలుమార్లు ఇక్కడ ఆపరేషన్లు నిర్వహించారు. అటు చంద్రావతి ప్రాంతంపై మహారాష్ట్ర పోలీసులకు మంచి పట్టు ఉంది. అయితే ఎన్కౌంటర్ల చరిత్రలోనే తెలంగాణ గ్రేహౌండ్ సహకారం లేకుండా ఇటీవల అతిపెద్ద ఆపరేషన్లను ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించారు. కాంకేర్ జిల్లా పరిధిలోని అబూజ్మడ్లో 26 మంది నక్సల్స్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లోని గరియాబంద్, కుల్గారి ఘాట్ అడవుల్లో 16 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీస్ కేంద్ర బలగాల సహకారంతో ఒంటరి పోరును ప్రారంభించారు. కర్రెగుట్టలోనూ అదే వ్యూహాన్ని అనుసరించారు. కానీ ఆపరేషన్ కగార్లో తమకే క్రెడిట్ దక్కాలని, అలా చేసి ఉండొచ్చని భావంతో ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీస్ సహకారం లేకుండా పెద్ద ఎత్తున ఆపరేషన్ కర్రెగుట్టలను ఛేదిద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున వెనకబడుతున్నట్టే తెలుస్తూ ఉంది. సో 24,000 మంది బలగాలతోటి కుమ్మింగ్ చేసినప్పుడు కూడా ఇంతవరకు ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకబట్టలేకపోయారు. సో ఇక్కడ 1వ బెటాలియన్ కమాండర్ హిడ్మా టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్లో పెద్దగా సఫలమవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద నాయకులు దొరుకున్న హిడ్మా బెటాలియన్కి చెందిన 3 మహిళా నక్సల్ సహా 6 ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా నక్సల్ అంతా తప్పించుకొని ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయంటూ చూస్తున్నాం. టెక్నాలజీ ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, మీరు టెక్నాలజీ వాడుతుంటే వాళ్ళు టెక్నాలజీ వాడతారు కదా. బలగాలు సాధించింది ఏమిటి? ఏం లేదు, గుండు సున్నా సాధించారు తప్ప ఏమి లేదు. అక్కడ బలగాలు అనవసరంగా అక్కడ ఇబ్బంది పడ్డారు తప్ప ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ అది వదిలిపెట్టేసి ఎక్కడికో పోయినరు. ఆల్రెడీ మహారాష్ట్రకు పోయినరు, ఒరిస్సాకు పోయినరు, బీహార్కు పోయినరు, జార్ఖండ్కు పోయినరు, తెలంగాణకు పోయినరు. అన్ని సిటీస్ వెళ్ళిపోయి వాళ్ళు ఆల్రెడీ అర్బన్ నక్సల్స్గా మారిపోయారట. ఇక దొరికే పరిస్థితే కనబడతలేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.